ప్రతిదానికి ఓ టైం అంటూ ఉంటుంది మాస్టారు. వెయిట్ చేయండి మాస్టారు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో. వాట్? జై మంగా దేవీపురం వెళ్తున్నారా? అవును మామ్, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నారట. ఎందుకు? అక్కడి వరి పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, చేపలు, రొయ్యల చెరువుల లెక్కలు దానికి తెలియాలట. ఆ లెక్కలతో దానికేంటి పని? అదే అర్థం కావట్లేదు మామ్. ఇప్పుడు దాని టార్గెట్ మనల్ని టార్చర్ చేయడం. అది వదిలేసి ఊరు వెళ్తుందంటే ఈ 3 రాత్రుల నుంచి తప్పించుకోవాలనుకుంటుందేమో మామ్. నో బేబీ, అలా తప్పించుకోవడం కోసమైతే ఒక్కతే వెళ్తుంది. జైని వెంట తీసుకెళ్లదు. ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఇంకో రీజన్ ఏదైనా సస్పెక్ట్ చేయొచ్చామో? మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని రహస్యం, పచ్చి నిజం ఏదైనా ఉంటే చెప్పండి. ఎస్ బేబీ, అది దేవీపురం వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి మామ్? ఆ ఊళ్ళో శాపం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి చలమయ్య. అది శాపం ఏంటో తెలుసుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్న చలమయ్య ఆ ఇంటికొచ్చి వెళ్ళాడు కదా, అతనికి శాపం గురించి తెలుసని గెస్ చేసి వెళ్తుంది. మరిప్పుడెలా మామ్? అదా ఊరు వెళ్తే అంతా తెలిసిపోతుంది కదా. ఊరికి వెళ్తే తెలిసిపోతుంది. వెళ్లకుండా ఆపితే? ఎలా ఆపుతాం? జై కూడా రెడీ అయ్యాడు కదా. వాళ్ళు వెళ్లాలనుకుంటుంది రేపు కదా బేబీ. ఈలోపు ఏదో ఒకటి జరగకుండా ఉంటుందా?